హోమం ఎందుకు చేయాలి, దానివల్ల లాభం ఏంటి, ఇలాంటి ఎన్నో సందేహాలు కలుగుతుంటాయి మనకి. అందుకు పెద్దలు చెబుతున్న కారణాలేంటో చూద్దాం. హోమాల్లో ఎన్నో రకాల సమిధలు వాడవలసి ఉంది. ఒక్కో సమిధ ఒక్కో గ్రహానికి సంబంధించిందై ఉంటుంది. ఎవరైనా ఒక వ్యక్తిపై నవగ్రహాల్లో ఏదో ఒక గ్రహ ప్రభావం తక్కువగా ఉంటే దానికి సంబంధించిన రంగంలో లేదా విషయంలో ఆ వ్యక్తికి వ్యతిరేక ఫలితాలు వస్తాయి. ఏ వ్యక్తి అయితే వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తున్నాడో ఆ వ్యక్తి ఇంట్లో హోమం చేయిస్తే చక్కటి ఫలితాలొస్తాయి. ఈ హోమాలలో రకరకాల మూలికలు వాడతారు. శనిగ్రహం అనుకూలత కోసం శమీవృక్ష సమిధను, రాహువు కోసం గరిక ఉపయోగిస్తే సూర్యానుగ్రహం కోసం అర్క సమిధను ఉపయోగిస్తారు. కేతుగ్రహ ఉపశాంతికి దర్భను ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం అర్కలో కుష్టి వ్యాధిని నయం చేసే శక్తి ఉంది. శరీరంలో ఉత్పన్నమయ్యే వివిధ రకాల దోషాలను పోగొట్టగలిగే శక్తి ఈ మూలికకు ఉంది. అలాగే చంద్రగ్రహ శాంతి కోసం మోదుగను వాడతారు. అటు వైద్యపరంగా చూస్తే జీర్ణ వ్యవస్థను అద్భుతంగా పునరుజ్జీవింపచేసే శక్తి మోదుగకు ఉంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. రావి చెట్టును గురుగ్రహోపశాంతి కోసం ఉపయోగిస్తారు. ఇది వివిధ కఫ దోషాలను రూపుమాపుతుందని ఆయుర్వేదంలో ఉంది. ఈ విధంగా చూస్తే హోమం ప్రత్యక్షంగా మన ఆరోగ్యానికి, పరోక్షంగా నవగ్రహాలపై ప్రభావం చూపుతుందని అర్థమవుతుంది. అయితే హోమక్రమం గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు హోమం చేస్తేనే హోమఫలం అందుతుంది.